మా నీ పేరేంటి? నా పేరు బిచ్చపతి. భిక్షపత. ఇంట్లో నీదేనా? ఇదే ఇల్లు నీదేనా? ఎవరెవరు ఉంటారు? నేను మా అమ్మమ్మ ఉంటాం, మా తమ్ముడు మా చెల్లె, మా తమ్ముడు ఒక అమ్మాయిలు ఉంటాడు. ఎక్కడ ఉంటారు? ప్రకాశ్ నగర్. నువ్వెందుకు మరి అక్కడ లేవు మీ తమ్ముడి దగ్గర? ఇల్లు ఉంది కాబట్టి ఇక్కడ ఉంటాను. ఇల్లు ఉందని ఒక్కడ ఉండిపోయావా? నేను తీసుకెళ్ళలేదా మీ తమ్ముడు వాళ్ళు వేరే ఉంటారు కిరాయికి. పెళ్ళి అయిందా మీ తమ్ముడికి? నీకు పెళ్ళి అవ్వలేదా? ఏ నాకు గుండె జబ్బు. నీకు గుండె జబ్బు ఉందా? మీ అమ్మ నాన్న ఎప్పుడు చనిపోయారు? చాలా అవుతుంది. చాలా అవుతుందా? భిక్షపతి మీ అమ్మ నాన్న ఎలా చనిపోయారు? మా అమ్మ కుక్క కరిసి కుక్క కరిస్తే చనిపోయిందా? హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా? చేతకపోతే ఆన్న చనిపోయింది. నాన్నగారు ఎలా చనిపోయారు? తాగి తాగి చనిపోయారా? మీ తమ్ముడు వాళ్ళు ఎప్పుడైనా వస్తారా ఇక్కడికి నీ దగ్గరికి? వస్తాడు. ఎప్పుడు వచ్చారు? ఇవాళ వచ్చిపోయింది. అవునా? ఏమి ఇచ్చాడా మీ తమ్ముడు? డబ్బులు ఏమి ఇవ్వలేదా? ఏమైనా తెచ్చాడా? పని తినడానికి ఏమైనా తెచ్చాడా? ఉట్టినే వచ్చి చూసిపోతాడు. నువ్వు అడగలేదా ఏమి తినడానికి తెచ్చు అని? వాళ్ళు కిరాయికి ఉంటారు, ఇద్దరు పిల్లగాళ్ళు. వాళ్ళు మార్కెట్లో చేస్తాడు. ఏం చేస్తాడు? గమ్మత్తగా రాయటానికి. నీకు ఫంక్షన్ వస్తుందా? మీ వయసు ఎంత? 33 ఉంటాయి. 33? మీరు చిన్నప్పటి నుంచి మీకు హెల్త్ ప్రాబ్లం ఉందా? మధ్యలో వచ్చిందా? చిన్నప్పటి కాంచి ఉంది. వంట చేసుకున్నారా? మా అమ్మమ్మ వండిపోయేది, కూలి పోయేది. మీ అమ్మమ్మతో కలిసి ఉంటున్నారా? అమ్మమ్మకి ఫంక్షన్ వస్తుందా? రావట్లేదా? ఏ ఆధార్ కార్డు ఎక్కలేదు. మీ అమ్మమ్మ మీరు ఉంటున్నారు అంతేనా? బామ్మకి ఎంత ఏజ్ ఎంత? ఏం తెలీదా? అయితే నీ ఫంక్షన్ మీద మీరిద్దరూ బ్రతుకుతున్నారు. ఆవిడకి ఏదైనా ఓపిక ఉండి పని చేసుకుంటే పని చేసుకోవడం అంతేనా? భిక్షపతి నేను నీకు బియ్యం ఇస్తే తీసుకుంటావా? పట్టుకో, బియ్యం బస్తా పట్టుకుంటావా? పట్టుకోగలుగుతావా? ఇది పట్టుకో. నూనె ఉంది, పప్పు ఉంది. ఈ భిక్షపతి ఇవి నీకే బిస్కెట్లు తిను, తీసుకో. కావాలి అవన్నీ నీకు? తీసుకుంటాను. చాలా ఫాస్ట్గా తీసుకుంటున్నాడు. నేను మళ్ళీ ఎక్కడ పట్టుకెళ్ళిపోతానేమోనని. అది అన్నమాట భిక్షపతి స్టోరీ. అది వెళ్ళొస్తాను. వెళ్ళనా? రేపు 200 ఉంచు, వస్తాను వీటి కోసం. సరేనా? ఉంచుతావు కదా? ఎంత? 200. ఓకే అయితే బాయ్.